నమస్తే. ప్రస్తుతం గాంధీ భవన్లో సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల సందడి కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బెల్లయ్య నాయక్ గారు మాట్లాడదాం. సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి సేవలాల్ ఉత్సవాలు జయంతి ఉత్సవాలు ఎట్లా జరుగుతా ఉన్నాయి? గత ప్రభుత్వం సేవాలాల్ ఉత్సవాలను ఎన్నికల ఉత్సవాల్లో మళ్లించుకునే ప్రయత్నం చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే సేవాలాల్ జయంతిని భక్తి శ్రద్ధలతోని ప్రజలందరూ సేవాలాల్ ఆశయాలకు అనుగుణంగా జీవించే మార్గంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇదే తేడా. రెండోది, ఈ ప్రభుత్వం 10 కోట్ల రూపాయలు కేటాయించింది. గత ప్రభుత్వం ఎప్పుడు 1 కోటి 2 కోట్ల కంటే ఎక్కువ కేటాయించిన పరిస్థితి లేదు. రెండోది, ఉద్యోగస్తులందరూ పాల్గొనడానికి ఆప్షనల్ హాలిడేని డిక్లేర్ చేసింది. గత ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే ఇవ్వలే. మేము చాలాసార్లు అడిగినాం, కానీ ఈ ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే ఇచ్చింది. ఇలా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో బంజారా కమ్యూనిటీ ఉంది. తెలంగాణ రాష్ట్రం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రమే ఆప్షనల్ హాలిడేని డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. గాంధీ భవన్లో కూడా మేము మొదటిసారిగా మా పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి సూచనల మేరకు జరుపుతూ ఉన్నాం. దీపాదాస్ మున్సీ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు విష్ణునాథ్ గారు, మా ఏసీసీ సెక్రటరీ గారు, రాజయ్య గారు, మా ఎక్స్ఎంపీ గారు, చాలా సీనియర్ నాయకులు చాలామంది అందరూ అయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో ఎట్లా చూస్తారు సేవలాల్ మహారాజ్ చేసినటువంటి సేవల గురించి ఏమైనా గుర్తు చేసుకుంటారా? సేవలాల్ మహారాజ్ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ జిల్లా గొల్లలదొడ్డిలో జన్మించిండు. ఆయన చిన్నప్పటి నుంచే భక్తి మార్గంలో ఈ సమాజాన్ని మార్చడం కోసం ప్రయత్నం చేసిండు. ఈ ప్రజల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలను తొలగించడం కోసం ప్రయత్నం చేసిండు. మత్తు పదార్థాలు సారా తాగొద్దనేది ప్రచారం చేసిండు. పిల్లల్ని జ్ఞానం వైపు నడిపించాలనేటటువంటి ప్రచారం చేసిండు. అన్నదమ్ముల పంచాయతీలు కులంలో అంతర్గత కొట్లాటలు కాదు, ఐక్యంగా ఉంటేనే మనం ప్రకృతితో కొట్లాడాలనేటటువంటి ఒక జ్ఞానాన్ని అందించినటువంటి మహనీయుడు. మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పుట్టినప్పటికీ అటు కర్ణాటక కావచ్చు, ఇటు మహారాష్ట్ర కావచ్చు, ఇటు ఒరిస్సా కావచ్చు, సౌత్ ఇండియా వింధ్యా సాత్పుర పర్వతాల కింది ప్రాంతం అంతా కూడా ఆయన కాలినడకన తిరిగినటువంటి వ్యక్తి. చాలా వేల కిలోమీటర్లు తండాలు తిరిగి జ్ఞానబోధ చేసి ఈ సమాజాన్ని ఏకం చేయడం కోసం ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. ఆ రోజు నిజాం రాజుతో కూడా సంవాదంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. కాబట్టి మేము ఇవాళ తీసుకున్న ఫోటో కూడా 1999లో జయంతి ఉత్సవాలని ఆ రోజు లంబాడి హక్కుల పోరాట సమితి, బంజారా సంఘం కలిసి మొదలుపెట్టాము. ఇవాళ మొత్తం ఆ రోజు ఒక్క దగ్గర మన ఆంధ్రప్రదేశ్లో మొదలైతే ఇలా ప్రపంచం అంతా జరుపుతున్నది. అది చాలా సంతోష అంశం. ఆ ఫోటోను కూడా ఆ రోజు మేము నిజాం లైబ్రరీ నుంచి తీసుకురాగలిగినాం. ఇవాళ మొత్తం ప్రపంచం అంతా సేవాలాల్ ఫోటోను తీసుకెళ్ళగలిగినటువంటి పరిస్థితి. రెండోది, ఆయన ఆలోచనలు కూడా విస్తృతంగా ప్రచారంలో పెట్టడం వల్ల ఇవాళ ఈ జాతిలో ఒక ఐక్యత ఏర్పడుతున్నది. రెండోది, ఆయన ఆశయాల మార్గంలో నడవాలనేటటువంటి కోరిక కూడా ఈ సమాజానికి ఇవాళ బలంగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. నాకు వ్యక్తిగతంగా చాలా సంతోషంగా అనిపించింది. భవిష్యత్తులో సేవలకు సంబంధించి ఏదైనా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా విగ్రహము లేకపోతే అంటే పెద్ద భారీ స్థాయిలో ఏమైనా ప్లాన్ చేసే అవకాశం ఉంది? ఖచ్చితంగా దానికి కూడా అడుగుతూ ఉన్నాం. మేము ట్యాంక్ బండ్ మీద సేవలాల్ విగ్రహాన్ని పెట్టాలనేటటువంటి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి గతంలో కూడా తీసుకెళ్ళాం. ఇప్పటికే ఆయన పేరు మీద ఆయన జ్ఞానబోధ చేసినటువంటి ఆయన రచనలు, ఆయన ఆలోచనల్ని రచనల రూపంలో వ్యక్తులుగా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. కానీ ప్రభుత్వ పరంగా కూడా మొత్తం దాని మీద ఒక ఇన్వెస్టిగేషన్ జరిగి రచనలు తీసుకొస్తే ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఆ రోజున నడిచిన మనుషుల ఆలోచనలే ఈ సమాజాన్ని మార్పుకు ఉపయోగపడ్డాయి. ఇవాళ ఈ సమాజం ముందుకు పోతుందంటే బుద్ధుడు ఈ ప్రపంచంలో ఒక జ్ఞానాన్ని అందించుడు. మనం రాయలసీమ ప్రాంతంలో భక్తి ఉద్యమ కాలంలో చూసినాం. మనం వేమన చేసినటువంటి పద్యాల ద్వారా వచ్చినటువంటి మార్పు, వీర బ్రహ్మేంద్ర స్వామి ద్వారా వచ్చినటువంటి మార్పు, అదే టైంలో భక్తి సూఫీ ఉద్యమం ద్వారా వచ్చినటువంటి మార్పు. మా జాతిలో సేవాలాల్ మహారాజ్ ఆ టర్మ్లో పుట్టినటువంటి వ్యక్తి, ఒక భక్తి ఉద్యమంలో ఈ సమాజాన్ని మార్చాలని పనిచేసినటువంటి వ్యక్తి. కాబట్టి ఆ రచనలు బయటికి తీసుకొస్తే సమాజానికి ఎక్కువ ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద గాంధీ భవన్లో సేవాలాల్ మహారాజ్ జయంతికి సంబంధించిన ఉత్సవాల సందడి కనిపిస్తుంది. దాదాపు 285 ఏళ్ల జయంతి ఉత్సవాలు అయితే జరుపుతున్నటువంటి సిచ్యువేషన్గా దీపాదాస్ మున్షి కావచ్చు, ఇతర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా ట్యాంక్ బండ్ మీద ఆ యొక్క విగ్రహ ఆవిష్కరణ చేయాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నామంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బెల్లయ్య గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. बापू दोनों वर्षे गाड़ी पूजा देने बापू महाराज बापू सेवा करे भगवान काली माते वालों लाली टोपे वालों जाओ तो साई रो भगवान महाराज बापू सेवालाल बोरिया करे माता रो बेटा छी बापू महाराज 7 माता रो बेटा छी बापू महाराज बापू ये जल्दी रो नायक छी ये नायकी नाचो रगाड़े कत जाओ तो साई रो पापी परलोकन्ना घाटनो धर्मादी 7 रगाड़नो चोरे टांगे तोड़नो बापू महाराज ये गांधी भवन पर पूरी नजर घाला गेला वो नजरे पाताळ में गाले कत जाओ तो साई रो बापू महाराज बापू कांग्रेस प्रभुत्व में नाटो चालक देखेस बापू महाराज बापू दीपादास मेडमेन बेल्ला नाना छजे
मुख्यमंत्री ने डिप्टी सीएम ने से आगे चलाता बीजो है तार गांधी भवन में तारे जो बाल बच्चा हुए छे से नाचो रगाड़ेस बाबू वरायस सुके जाने ढारो करेस हरेम भरो करेस दाव दो दूर करेस वरायस बाबू बाल बच्चा सदु में आगे बढ़ाए जो भी कर रहे